సంబంధించింది వారు అంటే ఇప్పుడు చిన్నగా ఇప్పుడు మొదలు పెట్టారు, 1-2 శతావధానాలు పూర్తి చేశారు కాబట్టి ధారణ అనేటువంటి అంశం నిజానికి వారికి అవసరమే. ఇప్పుడు పెద్ద శతావధానాలకు మహాసహస్రావధానాలకు అవసరం లేదు, కానీ వారికి చేస్తానంటున్నాడు. అది కూడా సంతోషదాయకమైన విషయం. వారు కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. చేటీభూత సరస్వతి హరిసతి త్రయ్యంత తేజస్వతి పుష్పీభూత కళాధరా సురుచిరా దేహీకృతాత్మేశ్వర తాటంకీకృత సూర్య చంద్రయుగళా దాసాశ్చ యస్యాసురా మాతా సా లలిత శివస్య మహిత పాయాదభీష్టప్రదా. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం తెలియజేస్తూ ఆచార్యుల అనుమతితో ధారణ. మొట్టమొదటిగా నిషిద్ధాక్షరి. అమరవాది రాజశేఖర శర్మ గారు. అమరవాది రాజశేఖర శర్మ గారు గంగమ్మను వర్ణించమని చెప్పినటువంటి పద్యం. అప్పుల నెత్తి నిండెన్ మెప్పుగా నాపెకు సతమ్ము మేనుల్లమ్ముల్ చిప్పిల్లి పరవశింపగా అప్పరమేశ్వరుని చేరిన జాహ్నవియే. సఖుడా సిగ్గైన లేదే అఖిలమగు కాంతి జలజపు ముఖముల వెదజల్లని నుడు ముఖముల వెదజల్లని నుడు పూర్ణాస్యలునై నిఖిలత నవి పల్కె కమల సఖుడా సిగ్గైన లేదే సాయం విడగన్. రెండో సమస్య దోషమయ్యనట తొయ్యలిగూడగ శాస్త్ర పద్ధతిని భాషలు పెక్కు నీర్చి కడు పాండితి నందిన గొప్పవాడు భాషను పెక్కు నేర్చి కడు పాండితి నండిన అందిన గొప్పవాడు సంభాషణ చేయబోన తగ వ్యాకరణ ప్రతిపాదితోక్తులన్ భాషిత భాషణుండగుచు భూషిత భాషణుండయి వినూత్నముగా ధృత కార్యముల్గొనన్ దోషమయ్యనట తొయ్యలిగూడగ శాస్త్ర పద్ధతి. మూడవ సమస్య బుద్ధి లేనట్టి వాడు బుధుడే చూడడు. ఇద్ధరణినొక నిజాతకము ఉద్ధతన అశుభం మటంచు జ్యోతిష్కులనన్ క్రుద్ధుడైనట్టి వాడనే బుద్ధియలేనట్టి వాడు బుధుడే చూడన్. నాలుగవ సమస్య నల్ల అశోక్ రక్కసులుండిరి శాంతమూర్తులై సోముని శీర్షమందుగుని శోభలనీనుచు వెల్గువాడు శోభలనీనగ నాసుతోషుడు వామ శరీర భాగమున వామనుగల్గిన అట్టి శంభుని ప్రేమను భక్తి మీరగను వేడుచు పార్వతీమనో రాముని రాజ్యమంతటను రక్కసులుండి శాంతమూర్తులై. తర్వాత వినుమా చీకటి లేని లోకమున రాజ్యమున ఏ వేళను వరంబైనదో అనుమానం ఒక ఇంత లేదు కవిత వ్యాహార వారాశిలో కవిత వ్యాహార పూర్ణాబ్ధి సంజననంబుంబుని నట్టి పద్యమెదియే ఛందస్సుధాపూతమై ధ్వని ముఖ్యం వై శాస్త్ర సమ్మతముగా
ధ్వాంతంబులం చీల్చెడు వినుమా చీకటి లేని రాజ్యమున ఏ వేళన్ వరంబైనదో. ఆరో సమస్య వేదాంతం శ్రీదేవి గారు. తాటక పూజ్యురాలను తాపసులెల్లరు కొల్చిరింపుగా కాటుక వంటి నల్లనగు కాయము దోడుత కానలందునన్ జోటి కళంకమై తిరుగ క్షోభను గుర్చుచు రామచంద్రుడే సూటిగా బాణమన్ సూటిగా ఆయమందునుమ సూటిగా నాయమందునుమ శుద్ధత కలిగినదంచు శుద్ధత నందిన అట్టి వేళలో తాటక పూజ్యురాలను తాపసులెల్లరు గొల్చిరింపుగా. అక్కడికి తర్వాత సమస్య భైరవనేని పోతరాజు గారు గరళము తావిరమ్మని, అదే కదా, గరమును త్రావిరమ్మనియ గౌరి గరమును తావిరమ్మనియ గౌరి మురారిని పెండ్లియాడు ఉరుతరమౌపయోధని ఉద్ధత దైవత రాక్షసాళియే స్థిరముగా త్రచ్చు వేళనట తీక్ష్ణముగా విషమెల్ల పుట్టగా హరునకు నానతిచ్చి మరి ఆపద బాపి సుధాఖ్య పంచగా గరమును ద్రావిరమ్మనియ గౌరి మురారిని పెండ్లియాడగన్. తర్వాత ఎనిమిదో సమస్య కుందేలు, అదేనా కాదు, అది భావన భరించారు. నువ్వులు నానిపోవుటకు 100 యుగముల కాలమయ్యడి పువ్వులు నాదిగాగా రవిపుత్రుని కొల్వ శనిత్రయోదశిన్ పువ్వులు నాదిగాగా రవిపుత్రుని కొల్వ శనిత్రయోదశిన్ గవ్వల ఓలె రాలిపడు కాంక్షలతో మితిమీరనాశయే నువ్వులు కాదు మితిమీరనాశయే ఇవ్విధి తైలములు తిలలు ఈ తిలలను ఎన్నియో తెచ్చు కృమ్మరింప ఆ నువ్వులు నానిపోవుటకు 100 యుగముల కాలమయ్యడి. తొమ్మిదవ సమస్య మాడుగుల మురళీధర్ హర్మ్యావాసులు పట్టణాల నిలలో నైశ్వర్యహీనుల్ సదా మహిళ పట్టణాల మహిళ అన్నారా. ధర్మ్యానందము శాస్త్ర పాఠములలో దాగున్ ప్రపంచంబునన్ వర్మ్యాకారతనాతడుందు నిలలో స్వాధ్యాయ సంపత్తితో కర్మ్యంబుల్ తగవీడి భౌతికములౌ కాంక్షల్ వెసన్ నిండగా కాంసల్ వెసన్ గొన్నయా హర్మ్యావాసులు పట్టణాల మహిలో ఐశ్వర్యహీనుల్ సదా. తరువాత కాదిది మిట్టపల్లి సఖ కాదనకన్ మరి ఎండపల్లియౌ ఆదిమ భిక్షువైన భౌనంతిపురమ్మగు దేవళంబునందు ఆదిమ భిక్షువు భౌనంతిపురమ్మగు దేవళంబునందు ఈ దశ నుండగా లలితయే అవధానికి చల్వపందిరై సూదులు గృచ్చు ప్రష్ఠలకు సూటిగా చేయగ పూరణంబులన్ కాదిది మిట్టపల్లి సఖ కాదనకన్ మరి ఎండపల్లియే. తర్వాత గీతను నమ్మరాదనియ కృష్ణుడు పార్థునితోడ మిత్రమా ఆతతమైన రామకథ అక్కడ వింటిరి కృష్ణ పార్థులు ప్రాతిగ మైత్రి మీరగన్ రావణుడు ప్రాతిగ మైత్రి మీరగను రావణుడు
రావణుడే కపటాకృతి గొనిన్ సీతను లక్ష్మణుండచట సిద్ధము చేసెను గీతనన్న ఆ గీతను నమ్మరాదనుచు కృష్ణుడు చెప్పెను ఆ గీతను నమ్మరాదనియ కృష్ణుడు పార్థుని తోడ మిత్రమా. తర్వాత 12వ సమస్య కల్వ రాజయ్య గారు. కాలు రాజయ్య గారు. గొర్రె నోటి నుండి బర్రె పుట్టి. శివుని మీదకినుక సవనంబు సలిపిన దక్షుడొందమ్మెకపు తలను నాడు మరల భవుని మంత్ర మరల భవునియాడ మంత్రధేనువు రాగ గొర్రె నోటి నుండి బర్రె పుట్టే. అక్కడి 13వ సమస్య శ్రీమతి పండరి భావన గారు. కుందేలును కుక్క పిల్ల కోడి పిల్ల గుడుగున మింగెన్ ఎందేని జోడ కుక్కుటము అందుంగద యోగి రమ్మునవనీరజమందు రజమందు అందినయడ వీడక సోకున్ అందినయడ విడి సోకున్ తేలును కుక్క కోడి పిల్ల గుడుకున మింగెన్ సోకుందేలు. తర్వాత విట్టుబాబు గారు ఏంటి దానము చెయ్యువాడే లోభియటందరు సదా ప్రజ లోభియటందరు చూడుమా. అదే కదా. ధ్యానము మౌనమున్ కలిగి తత్పర దేవతనెప్పుడు వేడుచున్ తాను గడించినట్టి తృణధాన్యమునైనను తృణధాన్యమునైనను పంచిపెట్టగా పంచిపెట్టునా దాన విశారదుండు పంచువాడిపో దాన విశారదుండట పదార్థములన్నీయు కుళ్ళిపోవగా దానము చేయువాడినట. సదా ప్రజలోభియటంద్రు చూడ మిత్రమా చూడుమా. దొన్నకు దూడ పుట్టినది దుత్తను తెమ్మని పాలు పిండగన వెన్నుని మాయచేతనకు విశ్వమునందున వింతలెన్నియో పన్నగమొక్క భేగమును ప్రాపుగ కాచుటనొక్క ఏనుగు గున్నకు సాయమిచ్చున గున్నకు కుక్క పిల్ల గున్నకు కుక్క సాయపడు గున్నకు కుక్క సాయమును గూర్చుట కుక్క సాయమును చూచిన వారలని ఇట్లు పలికెనే చూచిన వారలిట్లను దొన్నకు దూడ పుట్టినది దొత్తను తెమ్మని పాలు పిండగ. అక్కడికి సమస్యలు నిషిద్ధాక్షర కూడా పూర్తయింది. తర్వాత దత్తపదులు. మొట్టమొదటిది ధూమ సోమ. సలిల ధూమంబులును లేని జలద పంక్తి అలఘు పద్యాల ఆమ్ర రసామలోక్తి సామ. తర్వాత ధామ సోమరావ. సోమశీర్షాగ్నితుల్యమౌ సూర్యరశ్మి తనర గ్రీష్మము హిమధామ ఘనత తెలుపు. అది రెండో
ఆట పాట మూట అమ్మవారు అవని ఆరోగ్యమున కామే ఆటలమ్మ ప్రస్తుతించిన వారల పాటలమ్మ. తర్వాత పాట మాట మూట. మహిని మూకున కాయమ మాటలమ్మ. నోటి నందిన నోటి నందిన మూకుని మాటలమ్మ మూలమైనట్టి నిధులకు మూటలమ్మ. అది మూడవ దత్తపది నల్ల అశోక్ గారు. వీర ధీర ధార శ్రీరామ యుద్ధం. వీర ధీర ధార వారి రామాయణం. వీరతతో నాలంకను వారింపగరాని రీతి వారింపగరాని కథన వైదుష్యముతో సారించను శరధారలు శ్రీరాముడు పోరు సారించుచు శరధారలు శ్రీరాముడు పోరు సలిపే శ్రీధీరతతో. నాలుగవ దత్తపది బుజ్జ శరత్ బాబు గారు. లలిత చంద్ర మౌళీశ్వర భాగవతం. లలితములగు స్కందమ్ములు లలిత చంద్ర సలలితముగ చంద్రవంశజాతుల కథలు మౌళి ఈశ్వర తెలిపెడిని ఈశ్వర తత్వము వలచుట శిఖిపించ మౌళి భాగవతమునన్. తర్వాత ఐదవ దత్తపది వేదాంతం శ్రీదేవి గారు. కళ్యాణి మోహన రాగాలు సాందీపని వర్ణన. మోహనాంగుని గురుడైన మునివరుండు రామచిలుకలు పంతువరాళి పాడ. పంచకళ్యాణి నెక్కించి ప్రాతమిన్కు పంక్తి చదివించి గోపభూపాలమతికి. ఆరవ దత్తపది వైరపనేని పోతరాజు గారు. తాత తాత వాత రోత. అంశం సభాపర్వం కదా. వాత ముఖ్యంబునౌ పంచభూతములను రోతనందెడు పనులు పుత్రులను సలుప తాతలుంజూచి అననైరి దర్పమరయ దోతయైనట్టి కృష్ణుని కాతతముగా. ఏడవ దత్తపది శ్రీ పండిత రాధాకృష్ణ గారు. రామ 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 శివనామ హిమారామ. శివస్తుతి చేయమన్నారు అన్యార్థంలో. శివనామ హిమారామ భవశంకర భక్త సంగ బంధ విరామ. స్తవనీయో మా రామ భువనేశ్వర ఆశుతోష పూజిత రామ. ఎనిమిదవ దత్తపది మాడుగుల మురళీధర శర్మ గారు. పట్టు జుట్టు కొట్టు మెట్టు తిక్క భార్య చేష్టలు. తానే పట్టును పట్టి పట్టు శాంతి నిలలో తాకట్టునే పెట్టుచు. ఏనాడైనను చుట్టుముట్టు పతినే ఇచ్ఛా ప్రమోదాత్మయై ఊనాకారత భర్త పల్కునిడ తాను కొట్టునో కొట్టదో ఈ నైజమ్మున కొట్టు. చివరిదేమిటి? చివరి దత్తపది పట్టు జుట్టు కొట్టు మెట్టు. ఈ నైజమ్మున వారి జీవితములో హెచ్చింతృత. ఈ నైజమ్మున తిక్క భార్య చనగా హెచ్చింతృత మెట్టులో మెట్టు. తొమ్మిదవ దత్తపది శాస్త్రుల విజయ కుమార్ శర్మ గారు. వేములవాడ ముక్తి శక్తి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి. భక్తి ముక్తి శక్తి. ముక్తి నొసగెడు వేలుపు పురహరుండు. శక్తి నిడుత కదా. శాశ్వతమ్ముగా జనులకు శక్తి నిడుత. రక్తి భక్తి. ఐహికం కాదు లౌకికమున తీవ్ర విరక్తి నుండి భక్తి నర్చింప వేములవాడ విభుడు. పదవ దత్తపది గురుగారు ఆచార్య దొరవల ప్రభాకర్ శర్మ గారు. లలిత చంద్ర మౌళి కరుణ. వాతావరణం
సలలితముగ వాతమ్మును అయ్యా సలలితముగ కాదు లలితమ్మగు వాతం లలితమ్మగు గాలిలేమిని లలితమ్మగు గాలిలేమిని లలిగాన చంద్రమౌళి లలిగాన చంద్ర శీతలత్వపులేమిని లలిత చంద్ర. తర్వాత కరుణ ఈశ్వర కరుణ మౌళి లలిగాన చంద్ర శీతలత్వపులేమిని. వెలయించి కరుణ నెలమిని వెలయించి కరుణవాతము అలసట నా చంద్రమౌళి అడగించునిటన్. 11వ దత్తపది వేదాంతం శ్రీదేవి గారు. కోపం, తాపం, లోపం, శాపం. రామాయణార్థం. కోపం కోపమయ్యను కోపమయ్యది కర్మంది లోపమయ్యే. కోపమక్కట కర్మంది లోపమయ్యే. తాపం శాపం పాపం కదా. శాపమును శాపముందిన రాయికి శాంతి గూడే. తర్వాత తాపం దాశరథిశరము రిపు సంతాపమయ్యే. అదియే భువిలోన నలగు రామాయణము. అదియ ధర్మము నిల్పు రామాయణము. 12వ దత్తపది నల్ల అశోక్ గారు. జలుగు, వెలుగు, పలుగు, కలుగును పుణ్యములు కలుగును కడుపుణ్యములు అధ్యయనమున రాజులు గుండెల్. లలిగానధ్యయనముగన రాజులు గుండెల్. వెలుగును మన జీవితములు పలుగుడులను కట్టినట్టి ఫలములు. పలుగుడులను కట్టు ఫలము. వెలుగు జిలుగు కలుగు పలుగుడులను కట్టినట్టి పలుగుడులను కట్టు ఫలము భారతమగుతన్. 13వ దత్తపది కాలువ రాజయ్య గారు. అమ్మ, కొమ్మ, తెమ్మ, ఇమ్మ. అమ్మా శంభుని కొమ్మ అమ్మహితానందమది అందగనిమ్మ. తర్వాత తెమ్మ శోభలనే చేగొమ్మ మా ప్రార్థనముల కలుగగనిమ్మ. ప్రార్థనముల కొలువగనిమ్మ. బాలకృష్ణ గాలి రూపాన రాగ రక్కసుడు తానే గేలి చేసిన లీలగా గేలి చేసిన రీతిగా కేలు కదిపి ధూళిపాల్ చేసే వాని చేదోయి పట్టి కేళిలేల్ బాలకృష్ణుడు కేళిగా లీలసలి భంగపరచి. 15వ దత్తపది మాడుగుల రమాదేవి గారు. రాగము, రోగము, భోగము, యోగము. రాగమ్ములు పోవుటకై రాగము, యోగము, భోగము, రోగమ్ములు నంతరింప లోకమ్ములకు
యోగములు పట్ట యోగములు పట్ట అదే కదా రావు యోగములు పట్ట ఐహిక భోగములు ఆ కూలిబోవ బుద్ధిని అన్నాడు కదా ఐహిక భోగములు కోల నిడుమ బుద్ధిని లలిత వర్ణనాంశాలు ముందుగా బంధువుల పాటి విద్యాధర శర్మ గారు ఈశ్వరుడు వస్తే నేను శతావధానమును నేడిట చేయగా నేర్పుగా నేడిట నేను శతావధానమును నేర్పుగా చేయగా నేను శతావధానమును నేర్పుగా చేయుచునుండ నేడు మీరౌనన పద్య సంతతులు ఆశుగరీతిని చెప్పబూనగా ఆశుగరీతి వచింపబూనగా మేనులు పుల్కరించ కడుమేలుగా పండరి వారి జూచి సంధ్యానటమూర్తియే డమరునాదములం పలికి వినిపించుగావు తన్ రెండవ వర్ణన తిరువాయి వడి వర్ధనాచార్య వేదాధ్యయనము సలుపుచు సాధనమున మంత్రశక్తి సాధించుచు బోధనములనెప్పుడు బోధనముల దాజేయుచు వేదాంతపు తత్వమరయ విలసిల్లవలెన్ తర్వాత గయోపాఖ్యానం బావా బావానేన భయం మునిచ్చి తిని ఇవ్వానిన్ సదా రక్షితుం ఠీవించేయగ నుంచి సంగరములో నేను నితిన్బాణముల్ నీవావీని కాచు వాడవనుచున్ నిక్కంపుటస్త్రంబులన్ ప్రావృద్ధారగనేసే కృష్ణుడు గయోపాఖ్యానముంజోడగన్ ప్రపంచ శాంతి క్రంప టారిఫ్ఫులనే వేయుచు నీ రీతిని ఈ రీతిగా నాయిరాను ఇజ్రాయిలుపై వారింపరాని రీతిని పోరాడుచునుండ ట్రంపు పోయెను శాంతులు. శ్రీరామ పాలనమ్మును భారతదేశమునకు శ్రీరాముని పాలనమ్ము లీలగ నిడగా తీరెను ప్రధానమంత్రిగా తారకుడు నరేంద్ర మోడీ దామోదరుడై. సొమ్ములమ్మ కుద్ది అయిన సొంపు మీద వెల్గుచున్ బమ్మవోలె ప్రాణమిచ్చు భద్రతన్ గ్రహించుచున్ నెమ్మనమ్ము తోడ చూడ నేర్చు కష్టమెల్లనో యమ్మ నీకు వందనమ్ములర్మిలిన్ను తించెదన్. ఏంటి సంస్కృతం? భువనం బంధున భాషలన్నిట శిరోభూషాకృతి వెల్గుచున్ స్తవనీయో
శిరోభూషాకృతిన్ వెల్గుచున్ స్తవనీయంబుగ దేవభాషయై సంస్కారంబు స్తవనీయంబగు దేవభాష స్తవనీయంబగు దేవభాష గరిమన్ సంపూర్ణమై ఆంధ్రపుంజవమున్ వెంచిన పెద్ద తల్లి అయి సంస్కారంబులన్ పెంచుచున్ శివమై సుందరమైన సంస్కృతము అక్షీణాకృతిన్ భాసిలున్. అక్కడే మీరు వృత్తం అడిగారని చెప్పారు. చెప్పండి. 8వ వర్ణన వేదాంత శ్రీదేవి గారు భారత ఆధ్యాత్మిక అద్వైతామృత భారతం మునిదియే అధ్యాత్మ కేంద్రము సంపద్వైదుష్యము ధార్మికాచరణముల్ ప్రాపిల్ల తద్వైరాగ్యం ప్రాపిల్ల విశ్వాళికి తద్వైరాగ్యము తద్వైరాగ్య విశేష చింతనములున్ స్థైర్యంబులన్ కూర్చగా స్థైర్యంబులన్ నిల్పుచున్ విద్వత్శోభల నీనుచున్ విద్వత్శోభల వెల్గు దేశమిదియే భీఘ్నాకృతి నిల్చుతన్. అద్దం బింబము ప్రతిబింబముగా సంబుద్ధిని వింగడించు సాధనమిదియే కాంబవమగు దీధిదితో అంబుధిలో తెల్ల తెలుపునా అద్వైతమ్మై. చేతికొచ్చినట్టి చేనును చూడంగా కోతకోయనించు రైతు రాజు వాన కురియుచుండ వడగండ్లతో నిండి ఎండవేడినతని గుండె తడిసే అమ్మవారు ముడిచి తిరుగబడిన ముద్ద పద్మమునందు నందిపురము రంధ్రమనగ వెలుగు నిలిచియుండెల్లలిత నీవార పుంగొనన్ బాలవోలే అగ్ని కీలవోలే. సంతాన మల్లికార్జున సంతాన మల్లికార్జునుడు 3 పదాలు. శాంతమునిడు శాంతిని గూర్చుచు పాపపు ధ్వాంతములను చీల్చునట్టి వరముల నిడుచున్ సంతాన మల్లికార్జునుడు అంతట వెలు ఆరక్షణుడు అంతట తానిండి మనకు ఆరక్షణుడు. ఉభయ జగద్గురువు శుభముల నిడి శిష్యులకు విభవముతో విబుధాగ్రణులై విభవములిడునట్టి
విభవముల నెల్లగూర్చు విబుధాగ్రణులై ఉభయ జగద్గురువులు కడు మహిని అభినవ శంకర కటాక్షమందించు నిలన్. అలగువైన వార్ధిన అవలీల దాటిన వాయుసుతుడ నీకు నాయు వెల్ల, వాయుసుతుడ నీకు నాయు వెల్ల. నిరతమైన రీతి స్థిరత కలుగ నుండు చిరజీవివై నీవు. కపికులేశ ఒక్క నిమిషం. క్రాలుమయ్య నీవు కపికులేశ. లలనాలోకన వేళ శంకరునకు రాజిల్య ప్రేమంబులున్ లలితానేత్రయుగమ్మునందు గల మార్తాండాది లోకంబులన్ లలిగా మార్తాండాది లోకంబులున్ వలపుంబాణములట్లు చేరి తనదౌ స్వాంతంబులన్నాటగా పులకల్బుట్టెను విశ్వమంతటికి సంపూర్ణానురాగంబునన్. అక్కడికి అన్ని పద్యాలు పూర్తయినాయి. అన్ని పద్యాలు ఇక్కడతో వీలున్నంత వరకు చెప్పగలిగిన అన్ని పద్యాలు చెప్పడం అయింది. కొన్ని పద్యాలు సరే బాకీ ఉన్నప్పటికీ ఏదైనా కానీ ఇక్కడతో ధారణలో పూర్తిగా ఏ అయితే ధారణాంశాలు చేసామో అవన్నీ కూడా ధారణ చేయడం జరిగింది. ఇక గురువులకి ఒక్క రోజులో 100 అంశాలు పూర్తి చేయడం, వాటికి సంబంధించిన ధారణాంశాలు కూడా సంబంధిత ధారణాంశాలు చేయడం ఇది ఒక గొప్ప విషయమే. అంటే వారు అభ్యాసంలో ఉన్నారు, 1, 2, 3 శతావధానాలు చేశారు కాబట్టి అవసరమే కొద్దిసేపు. తర్వాత ఇక క్రమంగా వాళ్ళు ఇంకా వేగంగా పూర్తి చేస్తారు. ఇప్పుడు శ్రీ డాక్టర్ చిప్పిల హరినాథ్ శర్మ గారు వారి యొక్క స్పందనను తెలియజేస్తారు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాంబరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్షా మధురిమధురిణా ఫణితయః శారద చంద్రికా ధవళ చారు మనోజ్ఞ విలాసమూర్తి ఇంపారెడు చంద్రరేఖ తలపై ధరించిన శుభ్రకీర్తి వందారు జనానురక్తి వరదాయిని పుస్తక పాణివాణి చల్వారగాక్షమాల కరమందురహింపబుదుక్తులిచ్చడు. పురుషాకృతి దాల్చినటువంటి సంస్కృత సరస్వతి పెద్దలు దోర్బల ప్రభాకర్ శర్మ గారి పాదాలకు నమస్కరిస్తూ అవధాని గారిని అభినందిస్తూ పండిత పరివేషితమైనటువంటి సభా సరస్వతికి నమస్సులు అర్పిస్తూ మెదకు సీమ అంటేనే అవధానాలకు పుట్టిన సీమ. కొలిచెల్వాన్వయాబ్దీందోహో మల్లినాథో మహాయశః శతావధాని విఖ్యాతో వీరరుద్రాభిపూజితః. మేగడతరకలు అనే గ్రంథంలో వేడూరు ప్రభాకర శాస్త్రి గారు ఆయన గొప్ప పరిశోధకులు మొట్టమొదటి శతావధానం చేసింది మల్లినాథ సూర్య అని తెలిసినారు. అంటే సంస్కృత వ్యాఖ్యానాలకు పేరుగాంచినటువంటి మల్లినాథ సూరి తాతగారు పెద్ద మల్లినాథ సూరి గారు వారు కాకతీయుల ఆస్థానంలో మొట్టమొదటి అవధానం చేశారని చెప్పారు. ఆ సంప్రదాయాన్ని ఇప్పటి వరకు నిలబెడుతూ ఉన్నటువంటి సీమ మెదక్ సీమ. దోర్బల ప్రభాకర శర్మ గారు మావాడేని గర్వంగా చెప్పుకుంటాం. ఆయన ద్విశతావధాని, సంస్కృత ద్విశతావధాని. జిఎం రామశర్మ గారు ఆయన కూడా శతావధాని, 3-4 శతావధానాలు చేసినాడు. తర్వాత చాలా ప్రముఖంగా చెప్పుకోవాలంటే ఒక 2 నిమిషాలు సమయం తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ గురించి మీకు తెలియాలి కాబట్టి. విఠాల చంద్రమౌళి శాస్త్రి
ఆయన ఇట్లాగే మానకొండూరులో శతావధానం జరుగుతుంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి శతావధానం జరుగుతుంది. ఆయన పృచ్ఛకుడుగా వెళ్ళినాడు. 3 రోజులు అయిపోయింది. 4వ రోజు ధారణ జరుగుతున్నది. ధారణ అయిపోయిన తర్వాత చంద్రమౌళి శాస్త్రి గారు లేచి ఒక ప్రశ్న అడిగారు. ఈ 100 పద్యాలు ఎవరు అప్పచెప్పినా శతావధాని అంటారా అని అడిగారు. వెంటనే అధ్యక్ష పీఠంలో కూర్చున్నవారు మీరు అప్పచెప్తారా అని అడిగారు. నేను చెప్తాను అన్నారు. చెప్పండి అంటే మొత్తం 100 పద్యాలు అవధాని గారు చెప్పినటువంటి 100 పద్యాలు ధారణ చేసి వెంటనే ఆలస్యం లేదు చెప్తే అక్కడ సభలో ఉన్నటువంటి మరొక పండితుడు లేచి ఎవరో చెప్పిన పద్యాలు చెప్తే మీరెట్లా శతావధాని అంటారండి, మీరు అవధానం చేసి ధారణ చేస్తే కదా శతావధాని అనేది అంటే మీరు అవకాశం ఇస్తే నేను అవధానం చేస్తానన్నారు. అంతకుముందు ఆయనకు అవధానం చేసినటువంటి అనుభవం లేదు. ఆయన గొప్ప ఉపాసకుడు మాత్రమే. ఆయన ఒక రకంగా అవధూత. ఆ ప్రాంతంలో చాలా గొప్ప ఉపాసకుడిగా పేరుంది. ఇవాళకి శ్రీ విద్య ఈ ప్రాంతంలో వ్యాపించడానికి కారకులైనటువంటి వారు. నేను మళ్ళీ అవధానం చేస్తానని అక్కడి నుంచి 3 రోజులు మళ్ళీ అవధానం చేశారు. అట్లాంటి శతావధాని చంద్రశేఖర్ విఠాల చంద్రమౌళి శాస్త్రి గారు. యామవరం రామశాస్త్రి గారు, ఆయనకు శ్లేషయమక చక్రవర్తి అని పేరు. ఉపాసకుడికి తాను ఉపాసించే మంత్రానికి ఉపాస్య దైవానికి గురువుకు అభేదం చెప్తూ చతురర్థి కావ్యాన్ని సంస్కృతంలో రాశారు. అంటే ప్రతి శ్లోకానికి 4 అర్థాలు. అట్లాంటి మహాపండితులు వారు కూడా అవధానం చేసినటువంటి వారు. రాళ్లబండి రాఘవ శాస్త్రి గారు. ఏకవీర కుమారి అనేటువంటి జంతి కావ్యాన్ని రాసినటువంటి గౌరీభట్ల రామకృష్ణ కవి గారు, వారి కుమారులే జిఎం రామశర్మ గారు, రఘురామశర్మ గారు. అదేవిధంగా గుమ్మన గారి లక్ష్మీనరసింహ శర్మ గారు, అష్టకాల నరసింహరావు శర్మ గారు. అష్టకాల నరసింహరావు శర్మ గారి నేను పిహెచ్డి. అష్టకాల నరసింహరావు శర్మ గారు ఇప్పటికీ అవధాన కళను ముందుకు తీసుకుపోతున్నటువంటి వాళ్ళు బ్యారక శేషాచార్య ఉన్నారు. తర్వాత రఘురామ శర్మ గారు ఉన్నారు. మాకు సిద్దిపేటలోనే నిర్ణమన చేసినటువంటి చిరంజీవి గౌరీభట్ల బాలముకుంద శర్మ ఉన్నాడు. ఇప్పుడు అవధాన విద్యలో అడుగులు వేస్తూ ఉన్నటువంటి మంచినీళ్ళ సరస్వతి రామశర్మ గారు ఉన్నారు. అంటే మెదకు సీమనే అవధానాలకు పుట్టిల్లు. ఇప్పటికి కూడా ఆ పేరు నిలబెట్టుకోవడానికి యువతరం ప్రయత్నం చేస్తున్నది. నేను ఇక్కడికి రావడానికి చాలా అతి ప్రయాసం మీద రావాల్సి వచ్చింది. ఎందుకంటే జూన్ 4వ తేదీన మర్పడ క్షేత్రంలో సహస్ర సువాసిని అర్చన మహోత్సవం అని 1000 మంది సువాసినులకు ఒకేసారి సువాసిని పూజ చేయాలని ఒక కార్యక్రమాన్ని సంకల్పించాం. దానికోసం వాళ్ళు అక్కడ ఒక చిన్న సమావేశం పెట్టుకున్నాం. కానీ పండారు రాధాకృష్ణ అన్నయ్య గారు మీరు రావాల్సిందే అన్నారు. ఇప్పటికీ 6 శతావధానాలు జరిగినాయి ఇక్కడ. ఐనవోలు వెంకటేశ్వర్లు గారు, ఐతవోలు వెంకటేశ్వర్లు గారు చేసినారు, పట్వర్ధన్ గారు చేసినారు, పట్టిపత్తి పద్మాకర్ గారు చేసినారు, ములుగు అంజయ్య గారు చేసినారు. సబ్జెక్టుల కరెక్షన్ ఎక్కడ తప్పు చెప్తే క్షమించండి. ఆమదాల మురళి గారు చేసినారు. ఇప్పుడు మీరు చేస్తున్నారు. సందీప్ శర్మ గారు చేసినారు. 6వ శతావధానం. అయితే సభలో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఎప్పుడూ పెద్దన గారే చెప్పినారు. పెద్దన ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తములు కలినగాక ఊరక కృతులు రచయింపు మటన్న శక్యమేని. ఊహ తెలుసుకోగలిగినటువంటి లేఖకుడు కావాలి, పాఠకుడు కావాలి. ఈ 2 కూడా దొరికినారు ఇక్కడ. అది అమ్మవారి యొక్క కరుణ అని చెప్పవచ్చు. అట్లాంటి అవధాన సభలో ఆశుధార గంగాధర్లై సందీప్ శర్మ గారు చాలా అద్భుతంగా ఎక్కడ ఆలోచించకుండా వెనుకడుగు వేయకుండా ధారాబద్ధంగా ఎక్కడన్నా ఒక దగ్గర వారు ఆలోచనలో మునిగిపోయారు అంటే రమణీయమైన పద్యాన్ని ఆవిష్కరించడం కోసం ఆలోచనే తప్ప అక్కడ ఛందస్సు కోసం పదాల కోసమో ఆగినట్టుగా నాకు అనిపించలేదు. ఒకటి అద్భుతమైనటువంటి అవధానం. ముఖ్యంగా మా గురువు గారు అయినటువంటి వెదురుపాక గాడు గారు, ఆయన సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపంగా భావిస్తాం. వారి ఆశీస్సులు కూడా పొందినటువంటి వారు కాబట్టి, జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందినవారు కాబట్టి అద్భుతమైనటువంటి ధార, అద్భుతమైనటువంటి భావన, చాలా చక్కటి పద్యాలను ఆవిష్కరించగలిగినారు. సమయం తక్కువగా ఉండడం వల్ల ఇది 3 రోజులు సాగవలసినటువంటి సభ ఒక్కరోజే 7:30 గంటల్లో ముగించడం అంటే ఇది ఒక రకంగా అసిధారా వ్రతమే. అయినప్పటికీ కూడా వారు చక్కగా పూరించారు. అయితే అవధాని గారికి ఒక చిన్న సూచన, అన్యథా భావించవద్దు. సహజంగా ఒక చిత్రకారుడైన ఒక కవి ఏం చేస్తాడు, తన ముద్ర ఒకటి ఉండాలని కోరుకుంటాడు. ఓ చిత్రకారుడు బొమ్మ తీస్తే ఎక్కడో దగ్గర ఇట్లా దానికి గీస్తాడు. అంటే ఈ బొమ్మ చూడగానే ఫలానా వాడు వేసాడు అని చెప్పడం కోసం. ఒక చిత్రకారుడు పెదవులను తన ముద్రగా వేస్తాడు. ఒక చిత్రకారుడు కళ్ళను ముద్రగా వేస్తాడు. సరస్వతి బొమ్మ గీయని, అమ్మవారి బొమ్మ గీయని, మనిషి బొమ్మ గీయని, ఆ కళ్ళు చూడగానే ఫలానా వేసినాడు అని అనిపించేటట్టుగా ఉంటుంది. బహుశా అవధాని గారు కూడా లలిన్ అనేటటువంటి పదాలను చాలాసారి వాడడం వారికి ఊత పదంగా ఉన్నట్టుగా ఉన్నది.
కానీ అవధానంలో అట్లా కాకుండా ఇంకా అనేకమైనటువంటి పర్యాయ పదాలు ఉంటాయి, అనేకమైనటువంటి శబ్దాలను చేసుకోగలిగిన అవకాశం ఉంటుంది. ఇది నా వ్యక్తిగతమైన భావన, అది లోపంగా నేను భావించడం లేదు. కానీ ఒక పాఠకుడిగా ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తములు అన్నారు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం ఇట్లాంటి మళ్ళీ ఒకే పదం పద్యాల్లో వచ్చేట్టుగా కాకుండా సవరణ చేసుకుంటే ఇంకా రసవర్ణ్యమైనటువంటి పద్యాలు రాగలిగినటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఒక వడగళ్ళు కడగళ్ళ గురించి మీరు చెప్పిన పద్యం విన్న తర్వాత చాలా కాలం క్రితం రాసిన నాదొక పద్యం యాదికొచ్చింది. మీరు అన్యదా భావించకపోతే ఆ పద్యం చదివి వినిపిస్తారు. చిన్నతనము నుండి వరిచేలను నమ్ముచు భావియందునన్ పున్నమవచ్చునంతు తలపోసిదిగా విషాద మేఘములు నిన్ను నమోసగించే కుసుమించిన పుష్ప పరిమళంబు నీ కన్నుల నిటిధారగని ఇవి కర్షకాగ్రని ఏదో చెప్పింది. నీ కన్నుల నీటిధారగని అది వాడిపోయిన అనే అర్థాలు చెప్పినట్టు నాకు గుర్తు రావడం లేదు. అట్లాంటి అద్భుతమైనటువంటి భావధారతో పద్యాలను వెలువరించారు. ఈ శతావధానమింపుగా ప్రవహించి పద్య గంగ పొరలి పరవశించే ఈ శతావధానమింపుగా ప్రవహించి పద్య గంగ పొంగి పరవశించే సంధ్యవేళ వాగ్మి సందీపు శర్మకు వాక్కులమ్మగాచి వరములిడుతా. అమ్మ దయతో ఇది 3వ శతావధానం. అమ్మవారికి త్రైవిద్యాం వేద్యామని ఆ 3 విద్యలు ఏవైతేనే అవి తురియ స్థాయికి వారు చేరుకొని ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించేటటువంటి శతావధానిగా వెలుగొందాలని అమ్మను ప్రార్థిస్తూ నాకు 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి వారు బండారి రాధాకృష్ణ గారికి. వారిది ఒక విచిత్రమైనటువంటి జీవన విధానం. ఆయన కవి కాదు, కానీ కవులంటే చాలా ప్రేమ. ఆయనకు సంగీతం రాదు, చక్కగా పాడేవాళ్ళంటే ప్రేమ. ఆయన పెద్ద యోగి కాదు, కానీ యోగాభ్యాసం చేసేవాళ్ళంటే చాలా ప్రేమ. ఆయనకు సంస్కృతం అంతగా రాదు, కానీ సంస్కృతాన్ని ఆరాధించే వాళ్ళంటే వాళ్ళను తాను ఎక్కినంత ఆనందాన్ని పొందేటటువంటి హృదయం. కాబట్టి ఇట్లాంటి రసహృదయులు సరసహృదయులు అయినటువంటి బండారు రాధాకృష్ణ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ ఈ అడవిలో అంటే అడవి కాదు, అడవి అనుకునే వాళ్ళకే అడవి. కారణానంద విగ్రహ అయినటువంటి అమ్మవారు హృదయం అనేటటువంటి అడవిలోనే చెరిస్తూ ఉంటుంది ఆమె. కాబట్టి ఎక్కడనైతే నిర్జనమైనటువంటి ప్రదేశం ఉంటుందో అక్కడనే యోగులకు ఆవాసమై ఉంటుంది. అట్లాంటి యోగి ఆవాసంగా తిరుగుతున్నటువంటి వారికి నమస్కరిస్తూ అందరికి కూడా మరొకసారి నమస్కారం అందజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఇప్పుడు ఆస్థాన పండితులు ఆచార్య జోరుపుర ప్రభాకర శర్మ గారి సమాప్తి సూచన వారు చేస్తారు. అనంతరం సన్మానం ఉంటుంది అందరికీ. మయా వక్తవ్యం సర్వమపి హరనాథ శర్మణా సమ్యక్ ఉక్తం. ఇతోపి అహం ఉక్త్వా శ్రమం న జనయామి, కింటు ఏకం పద్యం రచితమితి అహం వదామి. ఆతప్ అహం తెలుగు పద్యాన్ని నలిఖామి, కింటు భవత్ సందీపనేన తెలుగు వదనమని తెలుగు పద్యాన్ని రచితామి. ఆతపతాపము సైచితివి ఆతాపహ లలిత శివుల ఆశీర్బలమున్ వాతాహతి నీవొందితి మా తాపము తీర్చితయ్య కవి సందీపా. సర్వమపి శ్రోతॄణాం కిమపి కష్టం న భవతి, వక్తॄణాం బుద్ధిః కార్యం న కరోతి. యది తాపః అస్తి తర్హి వాతావరణం సమ్యక్ నాస్తి తర్హి బుద్ధిః కార్యం న కరోతి ఇది మమ అనుభవः. అహం घंटाः उपविशामि, एकं पदमपि लेखितुं न शक्नोमि. किन्तु यदि वातावरणं सम्यक् अस्ति, प्रशान्तवातावरणं, प्रातःकालवातावरणं यदि भवति तर्हि भावः सम्यक् भवति. आतपे एकतः
सूर्यपीडा प्रभाकरपीडा अन्यतः कवि पंडितपीडा प्रश्नपीडा एतादृशपीडाः सहमानाः भवान् स्वयं कल्पवृक्ष इव स्वयं आतपम् अनुभवन् आश्रितानां कविपण्डितानां त्वं शान्तिं शीतलत्वं फलसम्पत्तिम् आनन्दफलसम्पत्तिमपि दत्तवान् इति कृत्वा भवतः शुभाः आशिषाः। एवं पूर्वोक्तरीत्या अहं गोवूरुनगरे अपि एवमेव उक्तवान्, शीघ्रं विवाहः भवति, किन्तु विवाह साधनार्थम् एतत् अवधानं किमर्थं करोति इत्युक्ते वयं प्रष्टारः किमपि प्रयत्नं कृत्वा एकां कन्यां दद्मः। यदि बहुकन्याः दद्मः तर्हि स्वीकरोति सः, किन्तु एककन्या पर्याप्ता प्रथमम्। यतः भारतीयसंस्कृतौ अनेकाः कन्याः दातव्याः एकस्य युवकस्य उत्तमस्य कृते। ऋत्विजः यत्र भवन्ति तत्र कन्यां गृहीत्वा आगच्छन्ति यजमानाः, अहं कन्यां ददामि, अहं कन्यां ददामि। एवमेव भ्रष्टारः सर्वेपि एकां कन्यां गृहीत्वा आगच्छन्ति। पद्यकन्यां ददति, प्रश्नकन्यां ददति, किन्तु सन्तानमल्लिकार्जुनस्य सन्निधौ स्मः। सिद्धिपेट ग्रामः सर्वोऽपि सन्तानमल्लिकार्जुन पालित ग्रामः सिद्धिपेटः। इदानीं सिद्धिपेट पाल्यः सन्तानग्रामपल्ली भवति, किन्तु सन्तानपल्ल्याः ईश्वरः भ्रमरया सह विहरणार्थम् आगतः मल्लिकार्जुनस्वामी अत्र सिद्धिपेट अरण्यमित्युक्ते अरण्यं न, एतत् अत्यन्तम् आनन्दकाननम् आनन्दारण्यमिदम्। अतः यथा काश्याः आनन्दवनमिति नाम अस्ति, आनन्दारण्यमित्यपि नाम अस्ति। एतत् मिट्टपल्ली स्थलम् आनन्दकाननम्, अवधानानन्दकाननम्। एतादृशं कार्यम् अत्र करोति, कारयति। यथा तेन उक्तं सः अमायः। अमायः मायिनः धनं न दत्त्वा कवयः नागच्छन्ति, प्रष्टारोपि नागच्छन्ति, किन्तु अस्य वचनेन सर्वेपि तुष्टाः आगच्छन्ति, सन्तुष्टाः गच्छन्ति, अल्पसन्तोषिणः भवन्ति, कव्यग्रण्यः अपि आनन्दम् अनुभूय गच्छन्ति। एतत् तत्फलमहिमा ललिता चन्द्रमौलीश्वर प्रभाव। अतः वयं सर्वेपि आनन्दम् अनुभूतवन्तः। इदानीं पूर्वं मया यथा उक्तं सन्ध्याताण्डव विजृम्भितस्य परमेश्वरस्य जय जय नाद करतालध्वनिं वयं जयतु चन्द्रमौलीश्वरः, जयतु ललिता माता, जयतु ललितायाः लास्यं, जयतु चन्द्रमौलीश्वरस्य ताण्डवम्। तदुभयम् अस्मत् सन्दीप अवधानम्। ముందుగా శ్రీ తాత ఆచార్య తాత సందీప్ శర్మ గారికి
ఈ క్షేత్రంలో మీరు చేసినటువంటి ఈ సేవ మరువలేనిది. ముందు ముందు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షిస్తూ సన్మాన పత్రం డాక్టర్ తాతా సందీప్ శర్మ గారికి శతావధానం సందర్భంగా శతావధాన జూమని అనేటువంటి బిరుదును అందిస్తున్నాము. ఇది ఈ నామకరణం చేసింది ఆచార్య దోర్బల ప్రభాకర్ శర్మ గారు. అనుకోకుండా వారు ఈరోజు రావడం, వారి చేత మీకు సత్కారాన్ని ఇటు విజయదుర్గ ఆలయం ఇటు ప్రధాన సత్కారం ఏర్పాటు. జూమని అనేటువంటి విషయము వారు ఏమన్నారంటే సూర్యుడు అనేటువంటి ఒక దేవ్యై శివాయ సతతం నమః. నమ ప్రకృతే భద్రాయ నేతాం ప్రణతాం స్మతా శాంతి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. తర్వాత ఆచార్య దోర్బల ప్రభాకర్ శర్మ గారిని సత్కరించవలసిందిగా మా హరిణ ద్వారా వేడుకుంటున్నాం. వారు ఆస్థాన కవి పండితులు. వారు నిరంతరం ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన అవసరం కూడా ఇంకా ఉన్నది. ఇప్పుడు ఆచార్య డాక్టర్ చెప్పెల హరినాథ్ శర్మ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ముత్యంపేట గౌరీశంకర్ శర్మ గారి సోదరుడు మల్లికార్జున శర్మ గారిని చంద్రశేఖర్ శర్మ గారు సంగీతం శ్రీచరణ్ గారు డాక్టర్ వేదాంతం శ్రీదేవి గారు వర్ధనాచార్య గారు పేరు బాగుంది, చాలా బాగుంది. శ్రీ వర్ధనాచార్య శ్రీ విద్యాధర్ శర్మ గారు హస్తకాల బంధువుల పాటి వీరు అనంతసాగర్లో ఉంటున్నారు. శ్రీ వర్ధనాచార్య
శాస్త్రుల వారు శ్రీ మాడుగుల మురళీధర శర్మ గారు, కాళేశ్వరం వాస్తవ్యులు, అవధానం చేయగలిగే శక్తి ఉన్నవారు కానీ చేయడం లేదు. మాడుగులు ఉంటే లక్ష్మీదేవి గారు రఘురామ్ గౌడ్ గారు, శ్రీ తాటిపాండి శివకుమార్ శర్మ గారు, శ్రీ కాలువ రాజయ్య గారు, శ్రీ నెల్లా అశోక్ గారి పత్రము కాలువ రాజయ్య గారికి ఇస్తాం, వారు అందజేస్తారు. శ్రీమతి మాడుగుల రమాదేవి గారు, శ్రీ రాజేష్ గారు, రాజేష్ గారు అంటే ఈ మన వాహనం నడిపే రాజేష్ గారు. సేవ కేవలం ఒక వాహనం నడపడానికి కాదు, ప్రతిదీ కూడా మహేష్ గారు. శ్రీ సంగీతం నరసింహారావు గారిని సత్కరించవలసిందిగా ఆచార్యుల వారిని బాగా చేస్తాడు. మన వీడియోగ్రాఫర్ అబ్బాయి గురుగారు చెప్పారు. దయచేసి అందరికీ విన్నపం ఏంటంటే ఇక్కడ తీసిన ఏ ఫోటో అయినా ఆ గ్రూప్ ఉంది కదా అందులో పెట్టండి. దాంట్లో వాళ్ళందరికీ చేరుతాయి. అంటే ఒకవేళ ఆ తీసుకున్న వాళ్ళకి లేకపోయినా అంజన్ కుమార్, దర్శనం వెంకన్న సన్నిహితులు మంచి వారికి లైవ్ ఇస్తూ మంచి సహకారం అందించిన దర్శనం వెంకన్నకు ధన్యవాదాలు. ఓం సహనావతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినాధీతమస్మాభిర్దిశావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరే రామ హరే రామ హరే కృష్ణ
ఓం నమ శివాయ. హర నమ పార్వతీపతే. హర హర మహాదేవ. హర ప్రజా రామచంద్ర భగవానికి జై. గారు వారు అవధానంలో ఉన్నారు. వారికి అందులోనే ఇచ్చేద్దాం.